హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోకి రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు గ్రహీత లక్కీ తనకంటూ సేవా రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆకలితో ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చిన వ్యక్తి, ఎంతో మంది ప్రజలకి తనకు తోచినంత స్థాయిలో కరోనా సమయంలో సేవలు చేస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ తనకంటూ తుమ్మల నాగేశ్వరరావు గారి మనసులో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి లక్కీ అలియాస్ వల్లెపు ఉపేందర్ గారు. ఎదిగిన ఒక లీడర్కి అనుచరుడుగా, ఒక సపోర్టెడ్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి అందుబాటులో లేరు అనేది తెలిసిన విషయం. మీరు అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎందుకు తప్పుకున్నారు? మాజీ మంత్రి గారు పువ్వాడ అజిత్ కుమార్ గారు నా డివిజన్కి సంబంధించి ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉందో టీఆర్ఎస్ పార్టీ, అది నా సంఘానికి, నా సంఘం గల వ్యక్తికి, నా కుటుంబానికి మధ్య జరిగిన మరి ఆ తరుణంలో ఒక నమ్మకంగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కాస్త మనం దూరం జరిగినప్పుడు మరి ఆ అవతల వ్యక్తి ఇబ్బంది పడటమో ఇబ్బంది పెట్టడమో అది ఉంటుందిగా, అలాంటిది ఏదైనా మీకు ఎదురైంది? వాస్తవానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను పువ్వాడ అజిత్ కుమార్ గారి దగ్గర నుంచి. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగానే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇంకొక 2 సంవత్సరాలు ఉందనగానే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు. వారు ఆయన కూడా అధికారంలో అప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే అయినా బయటికి రారు. అంటే మీరు పొంగులేటి గారి యొక్క అండ తీసుకోవడం జరిగింది. దీనికి ఏదైనా అంటే అటు నుంచి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమేనా? ఇబ్బంది అనేది కాదు, కానీ ఆకలి బాధ మీకు తెలిసింది. మరి ఒక పేదవాడికో బయట తిరిగే చారులకు పెట్టాల్సిన సందర్భంలో మీరు అయ్యప్పలకు సంబంధించే అన్నదాన సమితి పెట్టాలని ఆలోచన ఎందుకనే వాళ్ళకే పెడుతున్నారు? అంటే పేదవాళ్ళు మామూలుగా కామన్గా కూడా ఉంటారు కదా. అయితే ఇప్పుడు అన్నదాన సేవా సమితి నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, లక్షల్లో కూడుకున్నది. నిరుపేద కుటుంబంలో ఉండి ఒక చిన్నపాటి సంశిష్టాన్ని నడుపుకునే వ్యక్తి మరి ఇంత డబ్బుతోటి మీరు దీన్ని ఎలా నడిపించగలను అనుకున్నారు? మరి 30 లక్షలు ఏవో తరుణంలో మీకు సందాల ద్వారా కానీ వారు సపోర్ట్ చేసిన కొంత అమౌంట్ వరకే సర్దుబాటు అవుతుంది. మరి మిగతా డబ్బు ఎవరి దగ్గర పెద్దల నుంచి ఏమైనా అందుతుంది అనుకోవచ్చా, లేకపోతే మీరు దాన్ని అప్పుగా తెచ్చి? ఒక ట్రస్ట్ లేకుండా ఒక చిన్న వ్యక్తి, సామాజిక పరంగా చిన్న వ్యక్తి, ఆర్థిక పరంగా చిన్న వ్యక్తి, అరే మంచి పని చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయకుండా ఇట్లా నెగిటివ్ ప్రచారం చేయటం, ఆయన నేను అన్నిటి భగవంతుడు ఆయన కాపాడుతానని అలా 41 రోజులు ఎంత కష్టపడాలి? నా భార్య పిల్లలతో మాట్లాడే టైం కూడా ఉండదు అన్న 41 రోజు. నాకు తెలుసు నేను కష్టపడ్డా చెప్తున్నాను. నైట్ 12 అయింది,